పరాక్రమంగా నువ్వు లేచి నిన్ను నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బలహీనుడైనటువంటి నిన్ను తన బలంతో నింపేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హీస్ ద టీచర్. హీ విల్ టీచ్ యూ. నీకు ఆయన బోధిస్తాడు. దేవుడు నీలో పెట్టిన శక్తి ఏంటో, దేవుడు నీలో పెట్టిన సామర్థ్యం ఏంటో, దేవునికి నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో, నీ జీవితంలో దేవుని యొక్క పిలుపేంటో ఆయన నీకు బోధిస్తాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ హీ విల్ టీచ్ యూ, ఎట్ ద సేమ్ టైమ్ హీ విల్ గివ్ యూ ద ఎబిలిటీ విత్ ద టీచింగ్. ఆ మాటతో దేవుడు కేవలము నీకు ఆ మాటలు అందించడం మాత్రమే కాదు, అది నీకు బోధించడం మాత్రమే కాదు. ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అన్ అనాయింటెడ్ వర్డ్. The anointing means the power of God. The anointing means the ability of God. The anointing means the presence of God. Whenever you are hearing that word, whenever you are listening to that word, you will not only receiving the word itself, but you are receiving the presence, the power, the ability of God. Hallelujah. దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అభిషేకము ఆయన మాట ద్వారా నీ యొక్క జీవితంలోకి ఆయన విడుదల చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. నత్తివాడైనటువంటి మోషే ఏం చేశాడనంటే ఐగుప్తు దేశాన్ని తలక్రిందులు చేశాడు. హల్లెలూయా. పిరికివాడైనటువంటి గిద్యోను, దాక్కున్నటువంటి గిద్యోను ఏం చేశాడంటే మిద్యానీయులందరినీ కూడా ఒక్క రాత్రిలోనే ఓడించి వేశాడు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. హల్లెలూయా. కానీ ఎలాగ ఆయన చేస్తాడంటే త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆయన బోధిస్తాడు.